రోజుల్లో జరిగేది చెప్తున్నా. ఈరోజు ఈ ఎన్నికల మహాసంగ్రామంలో రాబోయే 4 రోజులు జరిగే ఎన్నికలలో దేశభక్తులకు దేశ ద్రోహులకు జరిగే ఈ సంగ్రామంలో ఇంత అపూర్వ స్వాగతం పలికిన ఆడబిడ్డలకు అక్కయ్యలకు నా సహోదరులందరికీ నా యొక్క పాదాలు వందనం. ఇక యుద్ధం ఎవరి గురించి ఎందు గురించి మేమెందు గురించి పోరాడుతున్నాం, మీరెందుకు సహకరించాలా ఈ దేశం. ఇప్పుడు ఈ జరిగే సంగ్రామంలో 2500 మహాలక్ష్మి కాలేదా, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, రుణమాఫీ, గౌడ్ రైతులకు మట్లకు 500, ఇప్పుడు 420 వాగ్దానాలు చేసిన 420 ముఖ్యమంత్రి అబద్ధాల కోరు అవినీతి పరుడు ఈ రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ, పేద ప్రజలని మా అక్క చెల్లెలను మోసం చేసి ఏమి వేయకుండా తిరుగుతున్నావు రోడ్ల మీద. వ్యవసాయ శాఖ మంత్రి మంత్రులు ఎక్కడ పెట్టుకుంటారు తలా తెలంగాణ వ్యాప్తం మొత్తం రోడ్ల మీద వరి కుప్పల దగ్గర రైతు బిడ్డలు, మా ఆడబిడ్డలు మొగుల వైపు తలబెట్టి చూస్తున్నారు. బట్లు జోకటం లేడు, కాంట తెచ్చడం లేడు, గన్ని బ్యాగులు లేవు, లారీలు లేవు. రోజుకు అకాల వర్షాలు, వడగళ్ల వానలు. మీ కాంగ్రెసుడు అడుగు పెడితేనే అరిష్టం ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి అరిష్టం. దమ్ముంటే నేను ఎలక్షన్ ఆపునకు రావడం, రైతుల ముందు అడ్డు కొనండి, ముందు కాండాలు పెట్టండి, ముందు గన్ని వేయండి, రైతుల కన్నీళ్ళు చూడండి. కాబట్టి దయచేసి ఈ చాతగాని చావలేని ఈ దద్దమ్మల ప్రభుత్వం ఒకవైపు, అమ్మ ఒక్కటి చెప్తున్నాం, ఈరోజు స్ట్రీట్ లైట్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, రేషన్ కావచ్చు, పల్లెలలో వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఫ్రీ రేషన్ బియ్యం కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఆవాస్ యోజన కావచ్చు, చెప్పుకుండా పోతే 100ల కొద్ది. ఒక్క అవినీతి మచ్చ లేకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందంటే అది ఒక అవతార పురుషుడు, కలియుగ దైవం, గౌరవనీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల అని చెప్పాలి. అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, అవమానాలు ఒకవైపు. నిన్న కాక మొన్న వారు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి స్టేజ్ మీద కూర్చుండి ఆ ఒక స్టేజ్ మీద ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు అనిపిస్తున్నాడు. రాముడికి చిన్ననవరా, సీతమ్మని చిన్న మనవరా. ఒక్కసారి ఆలోచించండి. రేపు వాళ్ళు ఏమేమంటారో మనకు తెలియదు. మన తల్లులను తల్లులు అన్నారు. కాబట్టి ఒక్కసారి చెప్తున్నా, ఒకవేళ రేవంత్ ఖాన్, రాహుల్ ఖాన్ ఒక్క 20 ఏళ్ళు వదిలేస్తే మీరు మా కాంట్రారు, ఇట్లా చీరలలో కాంటారు, బొట్లు పెట్టుకొని కాంటారు, మంగళ సూత్రాలు పెట్టుకొని కాంటారు, మెట్టలు పెట్టుకొని కాంటారు. ఎక్కడ చూసినా నల్లగా పురకలలో కనబడతారమ్మా, నల్లగా పురకలల్లా. కాబట్టి చెప్తున్నా, ఇవన్నిటితో పాటు ధర్మం ఉండాలా. ధర్మం ఉండాలంటే ఎవరు జగిత్యాల గారి ప్లాంట్ కొనడు, ఇటు వెంకటేశ్వర గారి ప్లాంట్ కొనడు, ఇటు ఎవరు ఉండదు మల్లారం ప్లాంట్ కొనడు. అవన్నీ ఒడికిస్తారు. అదేమంటారు, రోడ్డు పండ్ల బండ్లు పెడతారు. పండ్ల బండ్లోడికి పాతింప సమరం గురించి సంపాదిస్తున్నారు మీరు. ఇంకొక 20 ఏళ్ళ గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు
ఆ రాహుల్ గాంధీ మొత్తం హిందువుల ఎంత స్కానింగ్ చేస్తారట. ఇంట్లో బంగారం ఎంత ఉంది, నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, మరి దానికి ఎందుకు సంపాదించడు, తినే సుఖపడుతుంది, ఏదైనా కూడా డబ్బులను ఎంజాయ్ చేయండి, మంచి ఇల్లు కట్టుకొని అదే తుర్కోల మనుషులకి అని కష్టపడుతుంది విధానం. ఇప్పుడు తినరు, సుఖపడరు, అవి జమ చేసి రేవంత్ గారికి రాహుల్ గాంధీకి ఇచ్చుకునే వాళ్ళు ఏం చేయండి. కాబట్టి దయచేసి ఇవన్నిటితో పాటు మన ధర్మం ఉండాలా, మన దేశం ఉండాలా, దేశంలో గౌరవంగా బతకాలా. ఈ రోజు కాశ్మీర్లో చచ్చిపోతేనేమో కాశ్మీర్ హిందువులు అంటున్నారు, వెస్ట్ బెంగాల్ లో చచ్చిపోతేనేమో వెస్ట్ బెంగాల్ హిందువులు అంటున్నారు. ఈ రోజు పాత బస్తీనేమో పాత బస్తీ హిందువులు అంటారు, రేపు తెల్లారి ఇంకొకరు అంటాడు కొరట్ల హిందువులని, ఇంకొకరు అంటాడు జైత్యాల హిందువులని. ఈ హిందువులందరూ ఒక్కటైతేనే మనం బతకగలుగుతాం. మనకు మనమే, మన గురించి ఎవరు రాడు, కొడితే ఆపేటం లేడు, ఏడిస్తే దూష్టం లేడు, పండు తాపడం లేడు, సంపద హచ్చడం లేడు. మీకు మేము, మాకు మీరు, మా తల్లులు మీరు, మా దైవం మీరు, మా శక్తి స్వరూపులు మీరు. మీకు ఒక్కడి చెప్తున్నాను, ఒక్కొక్క ఆడబిడ్డ 20 మంది అత్యాచారం చేస్తారు. హిందూ అయిన పాపానికి, బొట్టు పట్టుకున్న నేరానికి, మంగళసూత్రం వేస్తున్న పాపానికి ఒక్క బిడ్డని 20 మంది అత్యాచారం చేసి రంపాల మీద పోతున్నారమ్మా, రంపాల మీద. ఒక్కసారి తెలిసిన బిడ్డలు అనుకోండి, మీకు చదువుకున్న బిడ్డలు అడగండి, ఏం జరుగుతుంది దేశంలో, అభివృద్ధి ఎక్కడ ముందుకు పోతుంది. ఆకాశంలో చంద్రమండలం మీద కాలు మోపిన నాయకత్వం ఈరోజు భారత ప్రధానమంత్రి. ఒక్క సైనికుల గురించి 103 బ్రహ్మోస్ జీవనం పెట్టిన నాయకత్వం ఈరోజు భారతదేశంలో. రోజుకొక్క ఈ కాంగ్రెస్ నా కొడుకులు వేల మంది సైనికులను తప్పించారు. చాలా కానీ ఇచ్చేంత కానీ దత్తమారు మాట రానవుడు శివలింగాలను రాజ్యాలైతే ఇప్పుడు నీ జైత్యాల అభ్యంతరాలు ఏమవుతుంది దేశం? నరేంద్ర మోడీ గజగజగా దంపుతున్నారు. ఒక్కడమ్మ అవినీతి లేకుండా 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నామంటే మీరందరిచ్చిన ఆయుష్, మీరందరిచ్చిన ఆశీర్వాదం. ఈరోజు గడిచిన ఎన్నికలలో సోదరుడు ధర్మపురి అరవింద్ గారిని అంత అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఈరోజు 5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి, జాతీయ రహదారులు కావచ్చు, ఆడబిడ్డలకు 6,300 కోట్ల స్వయం సహాయ ఉపాధి లోన్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, దయచేసి నిన్న కాక ప్రతి ఒక్కరు హిందువులందరినీ చూడండి. కిలకిల నవ్వుతున్నాడు కొనంగలుడు సీతమ్మ తల్లి, ఎంత ఆడి కడుపులో ఇంత విషం. హిందువులు ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది బహిరంగంగా. కానీ ఒక్కటి చెప్తున్నా, 20 ఏళ్ళ తర్వాత మీరు ఆలోచించండి. 1920 చెప్పిండ్రు కరాచీ మీరు పోతారా అంటే అన్నారు. ఆ 1940కి కరాచీ ఇందులో క్లీన్ అయిపోయింది. 1960 చెప్పారు కాశ్మీర్ పండుగలు మీరు పోతారా అంటే అన్నారు. ఆలు పోయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, 20 ఏళ్ళ తర్వాత కోరుట్ల జైత్యాలు మెట్టుకెళ్ళిలా ఇక గుళ్ళు ఉన్నాయి, అన్ని మసీదులే. ఇంతకు ముందు కాశ్మీర్ లో ముస్లింస్ లేరు, ఇప్పుడు హిందువులు లేరు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కోరుట్ల జైత్యాల మీరు ఇట్లనే మౌనంగా ఉన్నారు, అడగకుంటున్నారు, తిరగబడకుంటున్నారు. మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ హిందువులు ఉన్నారు. ఏది మీరు చదువుకున్న బిడ్డలు అడగండి. ఈ రోజు అభివృద్ధి గురించి, విదేశాల గురించి, మిగతా విషయాన్ని సోదరులు మాట్లాడతారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీ కాళ్ళు మొక్కి అడుగుతుంది. 100 సార్లు మొక్కాలి మీ కాళ్ళు, 100 సార్లు మొక్కాలి. ఎందుకంటే మళ్ళా బతుకమ్మలు అడుగుతారు. నేను చూడమా నువ్వు రక్తం ఎప్పుడో చూడండి, రజాకర్ సినిమాలు చూస్తే రక్తం ఎప్పుడో 70 సంవత్సరాల కింద మా అమ్మమ్మలని, మా బంధువుని, మా పూర్వీకుల్ని నగ్నంగా బట్టలను తప్పి, బట్టలని ఇప్పి శవాల చుట్టూ బతుకమ్మ ఆపించిన
కొడుకుల చరిత్ర ఇది. ఆ కొడుకుల ఈరోజు రజాకారులకు మరో రూపమే కాంగ్రెస్ ఈరోజు రజాకారులకు మరో రూపమే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మళ్ళా బతికితే మన బిడ్డలతో మళ్ళా బతకమని అనిపిస్తారు కొడుకులు మళ్ళా అనిపిస్తారు. ఒకవేళ ఇది అబద్ధమైతే వెస్ట్ బెంగాల్ పంపిర్రి. నిన్న కాక మొన్న నెల రోజుల కింద ఆ 70 సంవత్సరాల రుద్రాలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అల్లాకి కసం క్యా కర్తం దీంట్లో ఉంటుంది. హిందువులలో పుట్టి హిందువులను చంపుతున్నారు. ఆ ఊర్లలో అందమైన హిందూ అమ్మాయిలు ఉంటే సాయంత్రం అడిగిన వాడికల్లా హిందూ అమ్మాయిలు పంపించాల్సింది అక్కడ. అది మెట్టిపెల్లిలో రావద్దు, అది కోర్టులో రావద్దు. ఆడంటాడు సిరిసిల్లోడు ఆ తాగుబోతాడు కొడుకు కేటీఆర్ జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందంటావురా? ఏమన్నా మరి ఏమన్నా చెప్పండి రా. జై చేశానల్లా జై అల్లానల్లా ఏమన్నా చెప్పున్నా మీరు. జై శ్రీరామ్ అంటే ఒక్క చెప్తున్నామ్మా. అన్నం తర్వాత మానాలు అయినాక అన్నం ఏం చేసుకుంటాం? మానం లేదు, పానం లేదు. కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు కొడుకులు. జాతిని నిర్మూలించడం తిరుగుతున్నారు. ఉన్నాయా 50 ఏళ్ల కిందనే ఇన్ని మసీదులు? 50 ఏళ్ల కింద నేను ఏ ఊర్లో చెప్పురా మీరు చెప్పుని. మీ ఊర్లలో మా ఊర్లో ఒక్క మసీదు లేకుండా 4 మసీదులు, ఒక్క చర్చ్ లేకుండా 4 చర్చలు. కళ్ళు మూసుకొని ఉపవాసాలు చేయండి, నోములు చేయండి, ఓట్లు మాత్రం మనం చంపడానికి మాలయ్యండి. ఒకడు హనుమంత మాల అంటాడు, అయ్యప్ప మాల అంటాడు. ఓటు మాత్రం గుళ్ళు గోడగొట్టడానికి, మన ఆడబిడ్డలను అత్యాచారం చేసేవాడికి, మన అవమాన పాలు చేసే రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారా? ఒకవేళ బతకాలంటే ఉన్నదే ఒక్క దేశం, ఎటు పోతారు? ప్రమాణాలు చెప్పండి. మాకు ఏ దేశం ఉండదో? సౌదీ వాడు వస్తాడా? ఖత్తర్ తీసుకుంటాడా? కాబట్టి అమ్మా దయచేసి మేము ఏదైనా చెప్పింది అబద్ధం అయితే మీ బిడ్డలను అడగండి. ఒక్కటి కూడా అబద్ధం అయితే నేను మాట్లాడిందంటూ ఉరి పెట్టుకుంటా కొరటాలని బహిరంగంగా ఉరి పెట్టుకుంటా బహిరంగంగా ఉరి పెట్టుకుంటా. కాబట్టి ఒక్కసారి మీ బిడ్డల గురించి అడుగుతున్నాం. మీ బిడ్డలను కాపాడుతానికి వచ్చినాం. మీ బిడ్డలను కాపాడడానికి వచ్చిన వాళ్ళు మనం చంపుతారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఓటమ్మ మీరు ఏ చెప్పు చూస్తామా? మీరు చూస్తామా? లోపల పోతారు, మీ అంతరాత్మ ఉంటుంది, బయట దేవుడు ఉంటాడు. కాబట్టి మీ మౌనం, మీ అమాయకత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళకు పెట్టుబడింది. ఒక్క మాట చెప్పండి. ఇందిరాగాంధీ హిందువులు చేసుకున్నది ఒక్కనే చెప్పరా? కాంగ్రెస్ అని అడుగుతున్నా. ఇందిరాగాంధీ హిందువులు చేసుకున్నదా? రాజీవ్ గాంధీ హిందువులు చేసుకున్నదా? ప్రియాంక గాంధీ హిందువులు చేసుకున్నదా? ఇంకా రాహుల్ గాంధీ గోళం చేసుకుంటారా? అడుగడుగున విషయం నింపుకున్న కుటుంబం నైరు దేశాన్ని చీల్చిండు. ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది, రాజీవ్ గాంధీ దేశాన్ని అల్లకల్లోలం చేసిండు, సోనియా గాంధీ దేశాన్ని అవినీతిగా చేసింది. ఇక ఒకరు అంటాడు ఆ రేవంత్ రెడ్డి భారత మాత అంటే ఏంద్రా? భారత మాత ఎవరికి మాత? ఎవరికి పుట్టింది? అది ఎవరికి పుట్టాలా? రేవంత్ రెడ్డి ఇటలీ మాత పుట్టాలా? అదే మరి ఇటలీ ఏ ఊరు కొడుకున్నా అనేది ఏంది? మన హిందుస్థానే కదా. మా రక్తం, మా దేశం, మా గాలి, మా కరుట్ల భారత మాతని అంటాం. మా తల్లి భారత మాతని అంటాం. ఎవరి సోనియా గాంధీ గారు గాంధీ చెప్పండి. ఎట్లా వచ్చింది చెప్పండి? ఎట్లయినా మీరు గాంధీ ఎక్కడికైనా ఎత్తుకొచ్చిండ్రు, ఎక్కడికైనా ఎత్తుకొచ్చిండ్రా ఈ గాంధీని? మీ ఇంట్లో కూడా లేరనేవి గాంధీ. జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇంద్రనేరు కావాలా? ఇంద్రనేరు కొడుకు రాజీవ్ నెహ్రూ కావాలి. ఎక్కడికి ఎత్తుకొచ్చున్నారా ఈ గాంధీని? ఇది ముందు చెప్పండి. కాబట్టి దయచేసి చరిత్ర చదవండి. మీ ఒక్కసారి చెప్తున్నామమ్మా, మే 13 నాడు జరిగే ఎన్నికల సంఘం ఒక్కసారి మర్చిపోనుకో ఎంత అన్యాయం జరగచ్చు. మాలాంటి వాళ్ళు 1000 మంది మేము కాపాడలేదు. మీ వేసే ఓటు అది చక్కగా ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారికి గెలిపిస్తారు. కాబట్టి దయచేసి మీరు
13వ తారీఖు నాడు లేవండి. ఏం చెప్తారు? పొద్దుగాల ఆడేమో మెట్టిపల్లి ఇది కొరుట్ల నుంచి తెగుతారు. మీరేం చెప్తారు? ఇళ్ళ యూట్యూబ్ చూసుకుంటా, టీవీలో ఏం చెప్తున్నావు, అది ఏం చెప్తున్నావు మాట్లాడుతున్నావు. సాయంత్రాలు 5 ఏళ్ళకు ఒక్కసారి ఒక అరగంట ఏళ్ళ మీ భవిష్యత్తుకు, మీ బిడ్డలకు మంచి చదువు, మంచి ఇల్లు, మంచి ఉద్యోగము, మంచి భవిష్యత్తు, మంచి బంగారం, మంచి గుళ్ళు, మంచి రోడ్లు, మంచి రైలు అంతా పొద్దుగల లేచి చూడు తురుకొని ఏడు క్షీణించుకో. మెట్టిపల్లికి వెళ్ళి కొరటకి లైన్లు కడుతున్నావు. వెళ్ళండి 7 గంటలకు. ఇంట్లో లేపండి, ఇంటి పక్కన లేపండి, ఇంటి ముందు లేపండి, ఇంటి వెనక లేపండి, ఇంట్లో చాతగారు లేపండి. మా కార్యకర్తలు ఉన్నారు, వస్తారు, అడుగులు తీసుకుపోతారు. ఒక్కసారి ఈ సోమరితనాన్ని వదలకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఇంకొకసారి చివరిసారమ్మా మీ అందరికీ కాళ్ళు మొక్కారు. 13వ తారీఖు నాడు పోలింగ్ బూత్లోకి వెళ్ళండి. పోలింగ్ బూత్లోకి వెళ్ళండి. అక్కడ లోపల మేము వస్తామా? లోపల వస్తాడా? మీ అంతరాత్మ ఉన్నది. శ్రీరామచంద్రుడు, అయోధ్య రాముడున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. అక్షంతలు ముట్టిండ్రు, అక్షంతలు మొక్కిండ్రు. ఆడికి తాగుబోతు కేసీఆర్ అన్నట్టు పులిహోర వేసుకున్నామా, అది ప్రసాదం చేసుకున్నామా, 13వ తారీఖు ఏర్పడుతుంది. ఒక్కవేళ మోసగాల కమ్ముడు వద్దే వాళ్ళకి చురుకైతాం. అది పులిహోర అంటాడు, పాడేసిన ప్రసన్నం అంటాడు. కాదురా, మా హిందువులకు రాముడు అక్షంతలు మేము ప్రసాదం అని చెప్పుకుంటే మీ ధర్మం, మీ న్యాయం, ధర్మాన్ని నిలబెట్టండి, దేశాన్ని గెలిపించండి. కమలం గుర్తు కోడేసి ఈ సోదరుడు ధర్మపుర అరవింద్ గారిని గెలిపించి ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టండి. మేమేం చెప్పామని అన్ని చేస్తున్నాయి. ఒకటి మీ బిడ్డలు కలుగుతున్నాం. ఈ పోరాడే గొంతులకు ప్రాణం పోతాను. మీ గురించి మాట్లాడే గొంతులకు, మీ గుళ్ళ గురించి, మీ బిడ్డల గురించి పోరాడే గొంతులో ప్రాణం పోతారా, విషం పోతారా మీరు నిర్ణయించుకోండి. ప్రాణం పోతారా మీరు నిర్ణయించుకోండి. బతికున్న నదులు, చివరి సాల్సిన నదులు ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి, మొత్తం హిందూ సమాజం గురించి పోరాడతామని చెప్తూ మళ్ళొక్కసారి కమలాన్ని ఒక్కరు చెప్తున్నాను. పొద్దుగా లేస్తే కమలం చూడండి, మధ్యాహ్నం చూస్తే కమలం చూడండి. లక్ష్మీదేవి కమలం అంటే లక్ష్మీదేవి చూడండి. మీ ఇళ్ళ లక్ష్మీదేవి కూడా కమలములు ఉన్న లక్ష్మమ్మ తల్లి చూడండి. రోజుకు భవిష్యత్తు కలవాలి. కాబట్టి ఒక్కసారి మన లక్ష్మీదేవి రూపమైన కమలం గుర్తు కోటేసి బ్రహ్మాండమైన మెజారిటీతోని సోదరుడు ధర్మపుర అరవింద్ని, నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని కూడా తప్పకుండా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ముద్దుబిడ్డ, హిందూ పార్లమెంట్ సభ్యులు, రేపు పార్లమెంట్ మన అభ్యర్థి అరవింద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మా, అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. అందరు అడుగుతా ఉన్నా, రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు అందరికి వచ్చినాయా? అందరూ ఒకసారి చేతులు ఎత్తండి ఎవరెవరికి అక్షంతలు వచ్చినాయో. అట్లనే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనమందరం ఒక్కటి కావాలి. ఎందుకోసం కావాలి? మే 13 నాడు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు పోయి మనం నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి? రాకేష్ అన్న గారు ఇప్పటిదాకా అందరికీ వివరించడం జరిగింది. నేను కొనికు రాకేష్ రెడ్డి గారు చాలా ఎమోషనల్ గా మనందరికీ ఏ రకంగా వెస్ట్ బెంగాల్, కాశ్మీరు, ఇతర ప్రాంతాలలో హిందువులు మానభంగాలకు గురవుతున్నారు, అది మన భారతదేశంలో గురవుతున్నారు చెప్పిండు. నేను ఇక్కడ కూడా ఏం జరుగుతున్నాయి ఈ ఎన్నికల ఇవాళ పొద్దున్నే సోషల్ మీడియా చూస్తే సిమ్మి అన్న సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా అని చెప్పింది. వాళ్ళు ఒక తీర్మానం చేసి లెటర్ పంపిండ్రు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అది ఒక టెర్రరిస్ట్ సంస్థ, అది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్. మన ప్రభుత్వం 2029 వరకు బ్యాన్ చేసిన తాలిబాన్లు, ISIS ఉగ్రవాదులతోటి
యాక్టివిటీ చేస్తున్న సంస్థ అది. పిఎఫ్ఐ జగిత్యాల అడ్డ పిఎఫ్ఐకి వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు పలుకుతున్నారు. తుర్క దేశాల నుంచి సున్నీ కమ్యూనిటీ వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా బహిరంగంగా లేఖలు రాస్తా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ ఆయన అభ్యర్థి అయి 45 రోజులు అయిపోతుంది దాదాపు. ఈఎల్ఎడ్ వారికి చెప్తలేడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి మీరు పౌరసత్వానికి ఎందుకు వ్యతిరేకమా కాదా అంటే చెప్తలేడు. తుర్కోళ్ళని ఎవరైతే రోహింగ్యా తుర్కోలు ఉన్నారో, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోలు ఉన్నారో వాళ్ళని బయటికి పంపించేయాలంటే ఈఎల్ఎడ్ వరకు ఆయన స్టాండ్ ఏందో, ఆయన పార్టీ స్టాండ్ చెప్తలేడు. యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతామని భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ ఎట్లా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు? మూడోసారి ప్రధానమంత్రి ఒక్క దేశం ఒకటే చట్టం లెక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాడు. దాని తర్వాత తుర్కోడైనా తెలుగుడైనా ఒకటే పెళ్ళాం ఉంటుంది. మొగుడికి ఒకటే పెళ్ళాం ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోనిక లేదు. ఇవాళ నలుగురిని వేసుకొని 40 మందిని కానీ మన జనాభాని దాటిపోయే ప్రణాళికలు వేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆపాలి. ఇవన్నీ ఆపగలిగిన కలియుగ రాముడు ఒక్కడే నరేంద్ర మోడీ. ఇవాళ 500 సంవత్సరాల తర్వాత బాలరాముని తీసుకొచ్చి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేసిన నరేంద్ర మోడీ ఎన్నిక మే 13 నాడు. ఇవాళ నాకు మొన్నటి నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి. కొరట్లకి వెళ్ళి, మెట్పల్లికి వెళ్ళి, ఇక్కడ హాస్పిటల్లల్లా ఎట్లా దౌర్జన్యం చేసిండ్రు, ఎట్లా పోలీసు వాళ్ళనే తుర్కోలు కొట్టిండ్రు. ఈ తుర్కోలకే చెప్తా ఉన్నా నేను, ఆడ హాస్పిటల్లో మీరు ఓటేసి గెలిపించిన కేసీఆర్ భ్రష్టు పట్టించి ఆడ డాక్టర్లు లేకుండా అయిపోయి, డాక్టర్లు సరిగా లేక మీ తుర్కోడే చచ్చిపోయాడు. ఓడు చచ్చిపోయాడు, తుర్కోడే చచ్చిపోయాడు. డాక్టర్లుడే బతుకుతుండేదేమో. మీరు దిక్కుమాల నా కొడుకులకు అందరికి ఓట్లేసి పనికి వల్ల ప్రభుత్వాలు చేసిండ్రు. మీ పని మీకు పోయి మీరే చదువుకుర్రు. ఇవాళ హాస్పిటల్లో చచ్చిపోతే అక్కడ డాక్టర్ల మీద పెట్రోల్ పోసి నిలబెట్టారా మీరు? ఇదే ఇక్కడ ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు దాని మీద మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీయే మన హిందువులకి రక్ష, నరేంద్ర మోడీ రక్ష. రానున్న కాలంలో మీరు మన భవిష్యత్తు తరాలని, ధర్మానికి, దేశానికి భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోడీని ఎన్నుకోవాలా. రేపు మన యువతకు అందరికి చెప్తా ఉన్నా, రేపు పోలింగ్ బూత్లలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఏ బురకా పెట్టుకొని ఎవ్వరు ఓటేయనీకి వచ్చినా, బురకా తీసి ముఖం చూపెట్టాలి. తల మొత్తం, జుట్టు తల మొత్తం మొగోళ్ళ ముందర చూపెట్టకపోతే పక్కకి చిన్న యూనిట్ ఉంటది, కర్టెన్ వేసి పెడతారు. ఆ కర్టెన్ వెనుక పోయి మహిళా ఉద్యోగులకి ముఖం చూపెట్టాలి. లేకపోతే ఓటేయనిచ్చేది లేదు. ఈ రోహింగ్యాలు, ఈ బంగ్లాదేశ్ కి వచ్చిన తుర్కోళ్ళు, వాళ్ళ మహిళలందరూ చెప్పే ఓట్లేనికే హిందువులకు వ్యతిరేకంగా. ఏమైతుందో కొరట్లలో జరిగిన, హాస్పిటల్లో జరిగిన సంఘటన అది గుర్తుపెట్టుకోండి. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం మన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎట్లయితే అనేక యూనివర్సిటీల తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి మొత్తం తుర్కోలకు అప్పచెప్పిండ్రో అదే రకంగా చేయబోతా ఉన్నది దేశం మొత్తం. కాంగ్రెస్ వాడు నిర్లజ్జగా, మొగమాటం లేకుండా, సిగ్గు లేకుండా హిందువుల ఆస్తులు, పొలాలు, ప్లాట్లు అన్ని ఎక్స్రే చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎంత అవసరం అంతనే ఉంచి మిగిలింది తుర్కోలకు పంచి పెడతా అని బహిరంగంగా చెప్తా ఉన్నాడు. బరి తెగించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టోటల్ గా ఉగ్రవాద సంస్థల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాద సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కలుగుతా ఉన్నాయి. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టిన, నా సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, లెటర్లు రాస్తున్నారు ఉగ్రవాద సంస్థలు.
దయచేసి మన పిల్లల్ని కాపాడుకోండి, మన భవిష్యత్తు తరాలని కాపాడుకోండి. మీ అందరికీ మహిళా సంఘాలు గ్రూపులు లోన్లు ఉంటాయి. మీ లోన్లల్లో ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, నేను అనేక మార్లు మీకు చెప్పిన. కాబట్టి అభివృద్ధి, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ఇవాళ వరకు మన దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ పార్టీ చేయలేదు. ఇవాళ అదే రకంగా ఇవాళ మనకి కావాల్సింది రానున్న తరాలలో ఒక్క దేశం ఒకటే చట్టం, బంగ్లాదేశ్ వాళ్ళని బయటకు పంపించుడు, హిందువులకి పౌరసత్వం ఇచ్చుడు, పాపులేషన్ కంట్రోల్లో పెట్టుడు, లేకపోతే తుర్కోల పాపులేషన్ మనం దాటిపోతుంది వచ్చే 15-20 సంవత్సరాలలో. ఇవన్నీ కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ మన ప్రియతమ ప్రధానమంత్రి నిన్న మాట్లాడుతూ నాకు 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే మా అయోధ్యల రాముల వారి మందిరానికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాబ్రీ తాళం వేస్తారు అని చెప్తున్నాడు ఆయన. నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి చెప్తున్నాడు, మన కోసం 18 గంటలు కష్టపడే ప్రధానమంత్రి చెప్తున్నాడు. మన కనీస బాధ్యత మే 13 నాడు దయచేసి మనోళ్ళు మనం పోవాలి పోలింగ్ బూత్ కి, మన వాళ్ళందరినీ తీసుకుపోవాలి. పెద్ద ఎత్తున ఓటర్ టర్నౌట్ పెంచాలి. మన కార్యకర్తల బాధ్యత మన బూతులలో అందరితోటి ఓట్లు వేయండి, హిందువులందరినీ బయటికి తీసుకొచ్చి. తుర్కోలు దోస్తులు ఉంటారు, ఆయన మహిళలకు ఎప్పుడు జూన్ 4 తర్వాత నీ మొగుడు రెండో పెళ్లి చేసుకోనికి లేదు. ఎవడైనా రెండో పెళ్లి చేసుకోవాలంటే జూన్ 4 లోపటే చేసుకోవాలి. రెండో పెళ్లి చేసుకోనికి లేదు. పొద్దున ఏ పెళ్ళామైతే బయటికి పంపుతుందో సాయంత్రం అదే పెళ్ళాం కాడికి రావాలి. రెండో పెళ్లి పెళ్ళాము, మూడో పెళ్ళాం, నాలుగో పెళ్ళాం, अभी से नहीं होता। जून 4 के बाद एक मियाँ को एक ही बीवी रहती. ఇది మంచిదే. వాళ్ళకి ట్రిపుల్ తలాక్ తీసేస్తే వాళ్ళు సంతోషపడ్డారు. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసేస్తే వాళ్ళ ఆత్మ అభిమానం మిగులుతుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా మంచుకుంటది, వాళ్ళ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పథకం తెలుసు, మనందరికి చెరుకు ఫ్యాక్టరీలు ఏ రకంగా మోసం చేస్తున్నారో తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు పసుపోడు తెస్తారో పసుపోడు తెచ్చినాం. అసెంబ్లీ ఎన్నికలలో చెప్పిన 5 నెలల కింద 20,000 దాటుతుంది పసుపు రేట్ అని. దాటేనా? 30,000 దాటినా ఆశ్చర్యపోకండి. నెల రోజుల లోపల ఫ్యాక్టరీలు ఎంత అమ్ముతారో చెప్పుండ్రి, బహిర్గతం చేయండి రేటు. నెల రోజుల లోపల దాన్ని నడిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. బీడీ కార్మికుల కోసం 500 పడకల హాస్పిటల్ కట్టించే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. మీ అందరికీ ఎవరికైతే రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయో కేంద్ర పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో లింక్ అయినాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయంగానే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం రేషన్ కార్డులు 3 నెలల లోపల మేము క్లియర్ చేపిస్తాం. ఎందుకంటే రేషన్ కార్డు లేకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రావు. జాగ్రత్త అమ్మా, ఎటువంటి దేని కూడా లొంగొద్దు. మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన భావి తరాలని కాపాడుకోవాలి, మన ఆడపిల్లలకి రక్షణగా ఉండాలి. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వాడు వచ్చిండు, ఆ ప్రభుత్వం వచ్చింది. వాడు కాంగ్రెస్ కౌన్సిలర్ బిడ్డనే 9 పోట్లు కత్తి పోట్లు పెట్టి తురుకోడు చంపేసిండు. ఎందుకు? ప్రేమించమంటే ప్రేమించలేదు. అంతకుముందు ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాక మత మార్పిడి చేసుకోమన్నాడు. హిందూ పిల్ల మత మార్పిడి చేసుకోలేనది 30 ముక్కలు కడిచేసి ఫ్రిడ్జ్ లో పెట్టిండు తురుకోడు. ఈ రకంగా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి జీవన్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి 75 ఏళ్ళు వచ్చినాయి. మొన్న తురుకోల టోపీలు పెట్టుకొని ఆ సిమి ఉగ్రవాదులు పిఎఫ్ఐ ఉగ్రవాదులతో కలిసి ఏ రకంగా ధర్నాలు చేస్తున్నాడో, మోదీ గారి స్కీమ్స్ కి వ్యతిరేకంగా, సిఐఏకి వ్యతిరేకంగా, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, యూసీసీకి వ్యతిరేకంగా మీరందరూ చూసింది. దయచేసి ధర్మాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడుకోండి. మనం అభివృద్ధి చేసుకుందాము. మనం ఇవాళ ఏ పని కావాలంటే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల లోన్ల కాడికెళ్ళి, ఉజ్వల కనెక్షన్ల కాడికెళ్ళి, మనకి ఫ్రీ రేషన్ కాడికెళ్ళి రానున్న 5 సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ ఇస్తాను నరేంద్ర మోడీ. ఇవాళ మనకు
గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్ల మీద 350 రూపాయలు సబ్సిడీ, రైతులకి 18,000 సబ్సిడీ, ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద 6,000 కిసాన్ సమ్మాన్ నిధి, ఎంఎస్పీ వరి రేటు ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. చెరుకుకి ఎకరానికి 2 లక్షలు ఇస్తున్నాడు. పసుపు రేట్లు 20,000 దాటించు నరేంద్ర మోడీ. మొక్క రేటు పెంచుతున్నాడు. రానున్న కాలంలో మనం అనేక ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి, కొత్త ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి. మన గల్ఫ్ లో ఉన్న సోదరులందరూ కూడా వాపస్ మన వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి రావాలి, మన గ్రామాలకు రావాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మే 13 నాడు భారీ సంఖ్యలో పోలింగ్ బూతులకి తరలి వెళ్లి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి రామరాజ్య స్థాపన ఏదైతే జనవరి 22 నాడు జరిగిందో దాన్ని మరింత బలపరచాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. భారత్ మాతాకి. కోట్ల పట్టణవాసులందరికీ అరవింద్ అన్న గారి ప్రోగ్రాం చేసిన కోట్ల పట్టణవాసులందరికీ పేరు పోయిన ధన్యవాదాలు. భారత్ మాతాకి. కోరుట్ల పట్టణ ప్రజలను ఉద్దేశించి కార్యక్రమానికి వచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ గౌరవనీయులు పెద్దలు అరవింద్ అన్న గారికి, అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకటేష్ కోట్ల పట్టణ అందరికీ కోట్ల నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇన్ఛార్జి గారు, అదేవిధంగా అందరికీ కోట్ల వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాము. మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని మహిళా మోర్చా, యువ మోర్చా, కొట్ల శాఖ మరియు కౌన్సిలర్స్, మరి సీనియర్ జూనియర్ అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ విజయవంతం ఈ 13 గంటలకు ఇలానే కొనసాగించి మనం 13 గంటలు కమలం పువ్వు భారీ మెజారిటీ తోటి గెలిపించాలని మరొక్కసారి కొట్ల శాఖ తరఫున కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఛానల్ ని లైక్ చేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.